వివిధ దేశాలకు పాకిస్తాన్ 2 బృందాల పర్యటన. భారత్తో చోటు చేసుకున్న పరిణామాల గురించి వివిధ దేశాలకు వివరించనున్న పాకిస్తాన్ బృందాలు. ఆపరేషన్ సింధూర్ గురించి వివరించడంతో పాటు ఉగ్రవాదంపై పాకిస్తాన్ వైఖరిని ప్రపంచ దేశాల ముందు ఎండగట్టేందుకు 7 భారత బృందాలు ఆయా దేశాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ కూడా తమ అభిప్రాయాన్ని ఆయా దేశాలకు వివరించేందుకు 2 బృందాలు వివిధ దేశాలు పర్యటించనున్నాయి. 3 విదేశాంగ మాజీ మంత్రులు సహా 9 మంది సభ్యులతో కూడిన ఒక బృందం అమెరికా వెళ్తుందని పేర్కొంది. దీనికి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్, విదేశాంగ మాజీ మంత్రి బిలావల్ భుట్టో నేతృత్వం వహిస్తారని తెలిపింది. మరో బృందానికి ప్రధానమంత్రికి ప్రత్యేక సలహాదారులైన సయ్యద్ తారిక్ ఫతేమీ అధ్యక్షత వహిస్తారని తెలిపింది. ఈ బృందం రష్యా రాజధాని మాస్కోకు వెళ్లనుందని వెల్లడించింది. మొత్తంగా ఈ 2 బృందాలు ఈ నెల 2 నుంచి న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, లండన్, బ్రసెల్, మాస్కో వెళ్తాయని, భారత్ పాకిస్తాన్ మధ్య ఇటీవల చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల వివరాలను, తమ దేశ వైఖరిని, భారత్ పాకిస్తాన్ మధ్య చోటు చేసుకున్న పరిణామాలను, ఇరు దేశాల మధ్య సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునే విధానాన్ని, సింధు జలాల అంశాన్ని ప్రధానంగా వివరిస్తాయని ఆ దేశం ప్రకటించింది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని భారత బృందం అమెరికాలో పర్యటిస్తున్న సమయంలోనే పాకిస్తాన్ ప్రతినిధి కూడా అక్కడ పర్యటించడం గమనార్హం. అలాగే పాకిస్తాన్ బృందం అస్థిరత్వానికి కాశ్మీర్ సమస్య మూల సమస్య అనేసి పాకిస్తాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఇస్లామాబాద్లో మాట్లాడిన విదేశాంగ శాఖ మంత్రి ప్రాంతీయ అస్థిరతకు హేతుపరమైన దేశంగా పాకిస్తాన్ను చిత్రీకరించిన జరిగే ఏ ప్రయత్నమైన వాస్తవ విరుద్ధమని పాక్ విదేశాంగ శాఖ పేర్కొంది. సీమాంతర ఉగ్రవాద వ్యాప్తికి పాకిస్తాన్ కారణమంటూ భారత ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్లు ఇటీవల కాలంలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ విమర్శలపై పాకిస్తాన్ విదేశీ కార్యాలయం సోమవారం స్పందించింది. దక్షిణాసియాలో ప్రాంతీయ శాంతి సుస్థిరాలకు తలెత్తున్న ముప్పునకు కాశ్మీర్ సమస్య ప్రధాన కారణమని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం అభిప్రాయపడింది. ఐరాస భద్రతా మండలిలో చేసిన వివిధ తీర్మానాలు కాశ్మీరీల ఆకాంక్షల ఆధారంగా కాశ్మీర్ సమస్యకు న్యాయపరమైన దీర్ఘకాలిక పరిష్కారం కనుగొనాలని పాకిస్తాన్ గట్టిగా కోరుకుంటుందని వివరించింది. మౌలికమైన ఈ సమస్యను వదిలి పరిష్కారం కోసం మరెక్కడో వెతికితే సమస్యకు పరిష్కారం దొరకదని, ఈ ప్రాంతంలో నిరంతర స్పర్ధలకు, పరస్పర అవిశ్వాసానికి వదిలివేసినట్లు అవుతుందనేసి పేర్కొంది. అలాగే సార్వభౌమాధికారాన్ని, ప్రాంతీయ సమగ్రతను కాపాడుకోవడానికి పాకిస్తాన్ కట్టుబడి ఉందనేసి పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి వెల్లడించారు.